దేశ స్వాతంత్ర పోరాటం ప్రధానంగా ఒక 100 సంవత్సరాల పైగా ప్రత్యక్షంగా జరిగితే కాంగ్రెస్ కంటే ముందు నుంచి కూడా వేలాది మంది దేశ స్వాతంత్ర పోరాటంలో అమరయ్యారు. మనం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఒక 60 ఏళ్లలో 2 విడతలుగా బలంగా జరిగిన సందర్భంగా మొదటి విడత జరిగిన పోరాటంలో 369 మంది పోలీస్ కాల్పుల్లో చంపబడ్డారు. మొన్నటికి మొన్న మన భాగస్వామ్యమైన తెలంగాణ ఉద్యమంలో దాదాపు 1000 మందికి పైగా మన బిడ్డలు ప్రాణాలు అర్పించారు. స్వాతంత్ర పోరాటంలో ఎక్కువ చనిపోయిన వాళ్ళు అది జలియన్ వాలాబాగ్ ముందు ఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. జలియన్ వాలాబాగ్ నుంచి మొదలుకుంటే చాలా సందర్భాల్లో కాన్పులో చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మనం భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ లాంటి ఇంకా ఎంతో మంది మన వాళ్ళు ఆ రోజు ఉరి శిక్షలకు కూడా దేశ స్వాతంత్ర పోరాటంలో వాళ్ళు ప్రాణాలు అర్పించారు. ప్రధానంగా ఆ రోజు లెక్కలేసుకుంటే దేశ స్వాతంత్రం పోరాటమే మన వాళ్ళందరి ముందు ప్రధాన ఎజెండాగా మారి ముందుకు సాగుతున్న రోజుల్లో కాల్పులో గురై చనిపోవడం లేదా ఉరి శిక్షలు గురై చంపబడడం 2 చూశారు. మనం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో 2 రకాల మరణాలు చూశాం. ముందు జరిగిన పోరాటంలో కాల్పులే, అప్పుడు మనం ఎక్కువ మంది చూడలేదు. 69లో జరిగిన పోరాటంలో రమారవి లెక్క చెప్పుకుంటున్న దాని ప్రకారం 369 మంది లెక్కలు వస్తే అందులో ఏ ఒక్కరు కూడా వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారని చరిత్ర రాని, అందరూ కాల్పులో చంపబడ్డారు. మొన్న మన కళ్ళకు జరిగిన పోరాటంలో ప్రభుత్వాల నిర్ణయాల వల్ల జరిగిన కాల్పులో ఏ ఒక్కరు చనిపోలేదు. ఆవేదనతోటి మన ఆకాంక్షను చాటడం కోసం మేము ప్రాణాలు అర్పిస్తేనే తెలంగాణ వస్తుంది అని చెప్పి మన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనే 100% జరిగింది. 69లో ఏ ఒక్కరు ఆత్మహత్య చేసుకోలేదు, అందరూ హత్యలు గురైంది పోలీసుల కాల్పుల్లో. మన జరిగిన పోరాటంలో ఏ ఒక్కరు కాల్పుల్లో చనిపోలేదు, అందరూ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, లేదా గుండె పదవి చనిపోయిన వాళ్ళు, గుండెపోటుతో చనిపోయిన వాళ్ళు. ఇప్పుడు ఒక సుదీర్ఘకాలం జరిగిన పోరాటం 3 దశాబ్దాల పోరాటం. స్వాతంత్రం కోసం జరిగిన పోరాటం మధ్యలో చాలా గ్యాప్స్ వచ్చి ఒక 100 ఏళ్ల తర్వాత లక్ష్యం నెరవేరింది. ఒక 100-150 సంవత్సరాల తర్వాత లక్ష్యం నెరవేరింది. అది సుదీర్ఘకాలం నిలకడ జరగలేదు, మధ్య గ్యాప్స్ వచ్చింది. అట్లనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కూడా దాదాపు విలీనమైన 56 మొదలుకుంటే అప్పుడే నిరసన వ్యక్తమైంది విలీనం కావాలని చెప్పి కూడా. ఆంధ్రలో హైదరాబాద్ రాష్ట్రం విలీనం కావద్దని ఒప్పందం జరిగి విలీనమైన రోజే నిరసన వ్యక్తమైంది. ఆ నిరసన పలు రూపాలుగా బయటపడ్డది అప్పుడే, కానీ అది ఒక బలమైన ఉద్యమంగా మారలేదు. కానీ 69 వచ్చే సమయానికి అది బలమైన ఉద్యమంగా మారింది. ఆ ఉద్యమం మీద ఆనాటి పాలకులు, సమాజకేంద్ర పాలకులు కన్నెర చేసి దాన్ని అణచేయాలనుకున్న సమయంలోనే కాల్పులు జరిగితే చాలా మంది చంపుకున్నారు. మొన్న జరిగిన పోరాటం అందరూ భాగస్వాములైన కనుక మన బిడ్డలు పోయి
నుంచి మొదలుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన బిడ్డలు తమ విలువైన ప్రాణాలు కోల్పోయారు, ఆత్మహత్యలు చేస్తున్నారు. ఇక్కడ ఇది 3 దశాబ్దాల పోరాటం. ఇది 3 దశాబ్దాల పోరాటం. పోరాటం మొదలైన రోజు నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్ ఉద్యమం. స్వాతంత్ర పోరాటంలో దశలుగా జరిగినాయి. కొన్ని దశాబ్దాల పాటు కూడా కంటిన్యూ ఉద్యమం లేదు, మధ్యలో గ్యాప్స్. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కూడా మధ్యలో చాలా గ్యాప్స్ వచ్చింది. కానీ ఎంఆర్పిఎస్ 94లో మొదలు పెడితే 2025 వరకు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మధ్యలో అంత గ్యాప్స్ వచ్చిన ఆ ఉద్యమాల్లోనే వేల మంది చనిపోయారు. మధ్యలో చాలా గ్యాప్స్ ఏర్పడ్డ ఆ ఉద్యమాల్లోనే వేల మంది చనిపోయారు. మొన్న మన తెలంగాణ ఉద్యమంలో కూడా చనిపోయారు. మనం లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల ఎంత ఉన్నదో ప్రాణత్యాగాలను తగ్గించాల్సిన బాధ్యత ఉందని చెప్పి మనం చాలా జాగ్రత్తగా ఉద్యమాలు చేసుకుంటూ వచ్చాం. అందువల్ల 3 దశాబ్దాల ఉద్యమంలో మన ప్రాణత్యాగాలు వేలలో ఎక్కలేదు. ఇప్పుడు బోర్డు మీద ఉన్న అందరి పేర్లు మనం చదువుకోగలం, చెప్పగలం. వేల మీద ఎక్కబడ్డారు త్యాగాలు. ఒక సందర్భంలో ఒక పెద్ద విప్లవోద్యమ నేత ఒక మాట అన్నాడు, చైనా. ఒక గొప్ప లక్ష్యం నెరవేరేటప్పుడైనా ప్రజల్ని ఆ లక్ష్యం కోసం ఏ స్థాయి త్యాగం చేయడానికి సిద్ధపడాలి, కానీ ప్రాణ త్యాగాల సంఖ్య మాత్రం తగ్గించుకొని విజయం సాధించాలని ఆయన చెప్పారు. నువ్వు శ్రమించు, కష్టపడు, జైలుకెళ్ళు, ఇబ్బందులు పడు, దెబ్బలు ఏదైనా చేయి, కానీ ఎంత తక్కువ ఆ ప్రాణత్యాగాలు తగ్గించి విజయం సాధిస్తే అది గొప్ప మార్పుకు, ప్రజా చైతన్యానికి దారితీస్తుందని చెప్పి ఆ మహానుడు చెప్పేసి అది ఒక్కటి మనసులో పెట్టుకొని ఎక్కడ కూడా ఆ వైపు ఆ ప్రాణత్యాగాలు మన ఉద్యోగంలో జరగద్దని చెప్పి చాలా నిబద్ధతతో నిలకడగా మన వాళ్ళ ఆత్మస్థైర్యం కోల్పోకుండా, అదే సమయంలో పాలక వర్గాల కుట్రలకు బలి కాకుండా, పాలక వర్గాల కుట్రలకు అంటే ఒక బలమైన ఉద్యోగం నడుపుతున్నప్పుడు పాలక వర్గాల కుట్రలు చేసి కాల్పులు జరగవచ్చు, లేదా ఆవేదన ఎక్కువ వస్తే ఆత్మహత్య కూడా జరగవచ్చు. అవును, 69లో పాలకుల కుట్రలు అలా అణచివేతకు దాటితే కాల్పులు కేంద్రంగా మారి మొన్నటి ఉద్యోగంలో ఆవేదన పెరిగింది కాబట్టి ఆత్మహత్య పెరిగింది. ఇక్కడ పాలకులు కుట్రలు అట్లాంటి నిర్ణయాలకు వచ్చేంత వరకు మనం తీసుకురావాలి. 2 ఉద్యోగంలో మన ఆవేదన కూడా పెరగదు. ఆవేదన పెరిగితే ఆత్మహత్యలు పెరిగినాయి, లేదా పాలకుల వలలో సిక్కే ఉద్యమం నడితే ఆనాడు 360 మంది చంపబడ్డారు. ఈ రెండింటిని తప్పించుకొని జరిగిన ఉద్యమే మన గొప్ప ఉద్యమం. అయినప్పటికీ మన బిడ్డల ప్రాణత్యాగాలు జరిగింది. ఇలా ఒక్కొక్కరి పేరు మనం చదువుకుంటూ ముందుకెళ్ళవచ్చు. ఒక లక్ష్యం కోసం జరిగినప్పుడు మనం త్యాగాల సంఖ్య ఎంత తగ్గించాలనుకున్నా అనుకోని సంఘటనలు జరగడం వల్ల కొన్ని సంఘటనలు ఏది మనం అట్లా కోరుకోలేదు. ఎగ్జాంపుల్, మొట్టమొదటి మరణాలు హత్యలే. మొట్టమొదటి మరణాలు మన హత్యలే. ఎంఆర్పిఎస్ ఉద్యోగం 94, 97 మందిల 94, 95, 96 వచ్చేటప్పటికి విత్తనం మీదనే దృష్టి పెట్టారు. 94 మొదలుపెట్టి 95, 96 మార్చి వచ్చేంత వరకు విత్తనం మీద దృష్టి పెట్టేశారు. మార్చి నాటికి సమీకరణ దృష్టి పెట్టారు. ఇక వెంటనే ఉద్యమాలకు పిలుపునిచ్చారు. ఆ ఉద్యమాలకు పిలుపునివ్వడం వల్ల మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం లక్షలాది మంది మాదిగ ప్రజలు రోడ్డెక్కడం వల్ల ఒక ప్రజాస్వామ్యమైన ఒక గొప్ప ఉద్యమం సమాజం ముందు కనిపించేసింది.
దీన్ని చూస్తూ జీర్ణించుకోలేని మన సోదర మానవర్గం సంబంధించిన స్వార్థపరులు వాళ్ళ ఆధిపత్యం ఉన్న గ్రామాల మీద దాడి చేశారు. వాళ్ళ ఆధిపత్యం ఉండబడే చోట మనల్ని చంపే ప్రయత్నం చేశారు. సరే, అప్పుడు నేను కూడా అటువైపే ఉన్నాను కనుక నా మీద దాడులు చేశారు, నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, కత్తులతో బెదిరించే ప్రయత్నం చేశారు, చాలా రకాల ఇబ్బంది పెట్టేశారు. సరే, మనం జాగ్రత్తగా నడుపుకుంటూ మనం ముందుకు వచ్చేసాం. కానీ ఉద్యోగం బలంగా మారి లక్షల మంది సమీకరిస్తున్న దశలో ఒక 19 సంవత్సరాల మీరా సాహెబ్ అనే తమ్ముడు 190% మాలల ఆధిపత్యం ఉన్న తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం అనే మండల కేంద్రంలో నువ్వు మేము ఇంత జనం ఉన్నాం కాడ కూడా నువ్వు రోజు మీటింగ్లోకి వెళ్తావా, నువ్వు బహిరంగ సభలకు వెళ్తావా, నువ్వు వచ్చి మీ ఇండియా 4-5 ఇళ్ళు వాళ్ళందరినీ కూడగట్టుకుని తీసుకెళ్తావా అని చెప్పి దాడి చేసి కత్తులతో పొడి చంపేశాం. మన బిడ్డ మరణం మొదట్లో హత్య రూపంలో జరిగింది. మనం కోరుకుంటాం మన బిడ్డలు హత్యలు కావాలని కోరుకుంటాం. ఆ విధంగా మొదటి మరణం మనకు మీరా సాహెబ్ మరణం దారుణంగా హత్య కూడా అయింది. ఆ హత్య వార్త రాష్ట్రం మొత్తం మీద అతలకుతలంగా మారింది ఆ రోజుల్లో. అప్పుడు వార్తాపత్రికకు ఎడిటర్ ఏవికే ప్రసాద్ గారు ఆయన ఎడిటర్లే రాశారు. అందులో రాసింది ఏంటంటే జరగరాని ఘటన అక్కడ జరిగింది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో మానవ ఆధిపత్యం వల్ల అతలాకుతలంగా మారుతున్నాయి. మాదిగ చాలా భయభ్రాంతులు గురవుతుండ్రు. కృష్ణమాది గారు అంత్యక్రియలకు వెళ్తుండ్రు. ఆ అంత్యక్రియలు కాడ మళ్ళీ ఏం జరుగుతుందో అనే పద్ధతిలో ఆయన భయాన్ని ఆవేదన వ్యక్తం చేస్తూ ఎడిటర్ రాసిన సందర్భంలో ఉంది. ఇది 97 విషయం, అంటే దాదాపు 25 సంవత్సరాల క్రితం విషయం. మనం వెళ్ళాం, వేలాది వాహనాలు మనం ఎంబడొచ్చినాయి, లక్షలాది జనం వచ్చాం, ఆ కుటుంబాన్ని పరామర్శించాం, బయటకు వచ్చేసాం. మొదటి హత్య. రెండోది కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు దగ్గర ఉండబడే పెద్దేరు, తిరుగుడు మెట్ట, మలకపల్లి అనే గ్రామాల మీద వాళ్ళు దాడులు చేశారు. మలకపల్లి గ్రామం మీద బాగా దాడులు చేస్తే ఆ దాడి నుంచి తప్పించుకుంటూ పోతున్న క్రమంలో బాగా దాడి గురైన సిర్రా నాగేశ్వరరావు చంపబడ్డాడు. ఆ సిర్రా నాగేశ్వరరావు చనిపోయిన తర్వాత ఊరి మీద దాడి చేస్తే మాదిగోళ్ళు ఎవరు కూడా ఇళ్ళలో లేకుండా పారిపోయారు. ఆ పారిపోయినప్పుడు మరి మనిషి చనిపోయింది కదా, మరి అంత్యక్రియలు ఎవరు చేయాలి? బహుశా ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవరు ఎప్పుడు చేయని ఘటన ఆ రోజు అక్కడ జరిగింది. ఆ ఘటన పేపర్లోకి వచ్చి ఆ ఘటన ఫోటోలు కూడా ఉన్నాయి, దాన్ని బయటకు తీద్దాం అని ఏముంటుందంటే ఇక మగవాళ్ళు ఎవరు లేరు. ఆ సిర్రా నాగేశ్వరరావు శవానికి పాడగట్టింది మహిళలే, పాడ మోసింది మహిళలే, సామాన్లు తవ్వింది మహిళలే, పాడే ముందు పాడే తర్వాత వెనుక ఏడ్చుకుంటూ వెళ్ళింది మహిళలే, అక్కడ సమాధి చేసింది కూడా మహిళలే. బహుశా ఈ చిత్రం ప్రపంచంలో ఎక్కడ చూసుకుంటారు అంటే ఎంత భయభ్రాంతులు కూడా అవుతాయి. ఒక మగ వ్యక్తులు కూడా పోయింది ఆ విధంగా ఇద్దరు చంపబడ్డారు. ఇంకా 98కి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ముందు నిలబెట్టుకోలేకపోతున్నాడని చెప్పి మనం ఆమరణ దీక్ష చేశారు. మొదటి ఆమరణ దీక్ష 13 రోజులకు జరిగింది. ఆ 13 రోజుల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది. ఎంత అతలాకుతలం అయిందంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించింది గవర్నమెంట్. ఆ స్థాయిలో పోరాటం జరిగింది. ఇక్కడనే మనం మనిషిరాలపేట కేంద్రాన్ని ఆమరణ దీక్ష జరిగింది. ఇక 8వ రోజుకో 9వ రోజుకో నేను కోమాలకు వెళ్తున్నానో ఇంకోటో ఆరోగ్యం క్షీణించిందని ప్రచారం జరుగుతున్న సమయంలో అక్కడ అనంతపురం జిల్లా తాడిపత్రి దగ్గర ఒక 5 పిల్లలు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు. అందులో తెలవన్న రవి
మారిపోయి ఆయన నిమ్స్ హాస్పిటల్లో చేరాడు. అంబులెన్స్లోనే వచ్చింది, తను వచ్చాడు. తనే చేతికి బాటిల్ పెట్టుకొని నడుచుకుంటూ పోయాడు. బెడ్ మీద పడుకున్న తర్వాత 2 రోజులకు చనిపోయే పరిస్థితి వచ్చింది. కానీ చనిపోయే పరిస్థితున్న సమయంలో, ఇంకో గంట కూడా 2 గంటలు చనిపోతున్న పరిస్థితి సమయంలో ఆ తమ్ముడు రెవడిగింది ఏంటంటే, అన్న ఎలా ఉన్నాడు, కృష్ణన్న ఎలా ఉన్నాడు, అన్న బ్రతికించండి, నాకేమైనా పర్లేదని మాట్లాడు. ఎందుకంటే నాకేమన్నా అవుతుందని వాళ్ళ ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఆ 5గురిలో ఒక తమ్ముడు తెలవన్నారండి. ఆ తెలవన్నారు అదే మన ఫోటోలో 3వ వ్యక్తి. ఆ ఫోటోలో 3వ వ్యక్తి తెలవన్నారు. అంటే నాకేమైనా పర్లేదు, అప్పటికే 70% పైగా గాయాలు, నాకేమైనా పర్లేదు, ముందు అన్న ఎలా ఉన్నాడు అని చెప్పి తర్వాత 2-3 గంటలు వాయించాను. మరణం తెలంగాణ రాదు అని చెప్పి వర్గీకరణ జరగదనే ఆవేదనతో జరగలే. అన్న ఏమవుతాడు, 9 రోజులు అయింది, 10 రోజులు అవుతుంది కదా, అన్న ఏమవుతాడు, అన్న బతికించుకోవాలని చెప్పి వాళ్ళు తీసుకుంటారు. అది అనుకోకుండా జరిగింది. తర్వాత జరిగింది తమ్ముడు ప్రభాకర్. ఆ ప్రభాకర్ కూడా అనంతపురం జిల్లా తమ్ముడే. పెద్ద బహిరంగ సభ జరిగిన తర్వాత వర్గీకరణ జరుగుతుంది కదా అని చెప్పి అన్న పోరాటం చేస్తున్నాడు, కానీ ప్రభుత్వాలు న్యాయంగా మనకు ముందుకు రావట్లేదు కదా అని చెప్పి ఆవేదనతో చనిపోయిన ఒక్క మాత్రమే ప్రభాకర్. ఆవేదనతో చనిపోయింది. రవేమో అన్నం కాపాడుకోవాలనే కోసం చేసింది. మిగతా ఇద్దరం చంపబడ్డారు. ప్రభాకర్ ఒక్కడు మాత్రం బహిరంగ సభకు వచ్చి, అప్పుడు పెద్ద ల్యాడ్ చార్జ్ జరిగింది. ఆ ల్యాడ్ చార్జ్లో 100ల మంది గాయపడ్డారు. అందులో ఉండి తప్పించుకొని పోయి ఇంటికి పోయి, ఇంత కష్టపడుతున్నాం కానీ వర్గీకరణ జరుగుతలేదు కదా అని చెప్పి ఆవేదనతో కూడిన ఆత్మహత్య చేస్తారు. అక్కడ నుంచి మనం అందరూ చూసాం. సురేందర్, దామోదర్, మహేష్ ఓకే ఎస్సీ వర్గీకరణ చేస్తాం అని చెప్పి కాంగ్రెస్ గౌరవ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న హయాంలోనే బాగా ఇక రేపు మాకు జరగబోతుంది, ఎల్లుండి జరగబోతుంది అని చెప్పి పదే ముఖ్యమంత్రి ప్రకటన చేసుకుంటూ వచ్చేసాడు. కానీ గాంధీ భవన్ ఎప్పుడు జరిగిందంటే 2009 ఫిబ్రవరి 22న గాంధీ భవన్ పెట్టడం జరిగింది. అంటే నిన్నట్టు గాంధీ భవన్ పెట్టడం జరగడం కారణం ఏంది? అంతకు ముందు ఒక 2-3 నెలలుగా మనం రోడ్డెక్కి ఉద్యమాలు చేశాం. ఎందుకంటే ఫిబ్రవరిలో జరిగే పార్లమెంట్ సమావేశాలే చివరి సమావేశాలు. మన ఎన్నికలకు వస్తుంది, మనకి పార్లమెంట్ 2009 పార్లమెంట్ ఎన్నికలకు వస్తుంది దేశం. కాబట్టి వర్గీకరణ అమలు జరగాలంటే చివరి సమావేశాలను సరే బిల్లు పెట్టాలి. దాని మీద యావత్ రోడ్డెక్కింది. ఆ రోడ్డెక్కిన సమయంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు వర్గీకరణ జరుగుతుంది, రేపు జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుంది చెప్పుకుంటూ వచ్చేసారు. రోజు ప్రకటన చూసుకుంటూ వచ్చేసారు. ఒక రోజైతే కర్నూలులో ఒక మాట చెప్పేశాడు, ఇక మీ ఆశయాలు నెరవేరబోతున్నాయి, మీ కృష్ణమాది గారి శ్రమకు ఫలితం రాబోతుంది, మీ త్యాగాలకు ఫలితం రాబోతుంది, త్వరలో జరగబోతుంది వర్గీకరణ. ఇంకా 2-3 రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ముగితాయనంగా, 2-3 రోజుల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగితాయనంగా నెల్లూరు సభలో ముఖ్యమంత్రి పాల్గొన్న సమయంలో మన వాళ్ళు వేలాది మందిపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీరు వర్గీకరణ గురించి బిల్లు పెట్టించేంత వరకు మేము ఇక్కడ మా నినాదాలు అంటే వేదిక మీద మాట్లాడిన రాజశేఖర గారు మాట్లాడారు. ఎందుకయ్యా మీరు ఈ దెబ్బలు తింటారు? అప్పటికే నాట్యాలు మొదలైంది. అప్పటికే మన పిల్లలు చొక్కాలు చిరిగినాయి, బాగా బ్లడ్ అవుతుంది, తలలు పగిలినాయి, చేతులు ఇరిగినాయి. ఇవన్నీ జరుగుతున్న సమయంలో రాజశేఖర గారు ఏమన్నాడంటే, ఎందుకయ్యా దెబ్బలు తింటుండ్రు, నేను వర్గీకరణ జరుగుతుంది అంటున్నా కదయ్యా అని అంటే మనోళ్ళు అన్నలేదంటే, సార్ వర్గీకరణ జరుగుతుంది మీరు ఇక్కడ మాట్లాడతారు, నీ పక్కన ఉన్నవాడు పనమాక లక్ష్మి కదా, అక్కడ అడ్డం పడుతున్నది, నీ పక్క ఆమె ఉన్నది కదా.
మీరు వర్గీకరణ జరుగుతుంది అంటారు సార్, ఆమె అడ్డం బయట మీ పక్కన వెళ్తారు కదా, మీరు ఢిల్లీకి వెళ్తే కదా వర్గీకరణ జరుగుతుంది అంటే ఆయన అన్నది ఏంటంటే నేను ఢిల్లీకి వెళ్ళినా వెళ్ళకపోయినా వర్గీకరణ అమలు చేపిస్తాము అని అన్నాడు. అది అన్నది ఏంటి? ఫిబ్రవరి 24 పార్లమెంట్ సమావేశాలు ఎప్పటి వరకు అయినాయి? ఫిబ్రవరి 26 అయిపోయింది, బిల్లు రాలేదు. అంటే ఒక 2 నెలల్లో రేపో మాపో బిల్లు వస్తుంది 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 అని జాతకంగా ఎదురు చూస్తున్న సమయంలో అకస్మాత్తుగా పార్లమెంట్ సమావేశాలు అయిపోతే మాదిగల ఆవేదన ఏ స్థాయిలో జరుగుతుంది? ఆ మాదిగల ఆవేదన ఆగ్రహంగా మారిన సమయంలోనే ఫిబ్రవరి 28కే నిన్నటి రోజు 2009లో సోనియా గాంధీ గారు వచ్చేసారు. ఫిబ్రవరి 27 కొత్తగూడెంలో మీటింగ్ పెట్టింది. అక్కడ కొంత నిరసన మామూలు వ్యక్తం చేశారు. ఇక్కడికి వచ్చినప్పటికీ సోనియా గాంధీ గారు ఇక్కడ మీటింగ్ పెట్టారు. ముఖ్యమంత్రి పక్కనే ఉన్నారు. వేలాది మంది మన కార్యకర్తలపై మొత్తం నిరసన వ్యక్తం చేశారు. కుర్చీలు బల్లలన్నీ లేచిపోయినాయి, జెండాలన్నీ ఇరిపోయినాయి, బ్యారికేడ్స్ అని ఇరగొట్టిండ్రు మన పిల్లలు. వెంటనే సోనియా గాంధీ గారు అరెస్ట్ అయిపోయింది. వెంటనే మీటింగ్ రద్దు అయిపోయింది. ఒకవైపు ఇక్కడ జరుగుతున్న సమయంలోనే మన పిల్లలు కొంతమంది పిల్లలు పోయి గాంధీ భవన్లో మాకు మోసం చేస్తారా అని చెప్పి ఆవేదనతో పాటు ఆగ్రహంతో పోయి అక్కడ తగలబెట్టేసి దురదృష్టవశాత్తు అక్కడ సెక్యూరిటీ గార్డుతో జరిగిన తోపులాటలో మనం కింద పడ్డాం. దురదృష్టవశాత్తు తొక్కి అక్కడ ఎక్కడైతే తోపులాట జరిగిందో ఆ తోపులాటలో మన పిల్లలు కింద పడ్డారు. ఆ కింద పడ్డ సమయంలో అక్కడ మంటలు వాళ్ళకు అంటున్నాయి. ఆ మంటల్లో తీవ్ర గాయాలు కావాలి. నేను తెల్లారగట్ల నేను అందుకున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రం మొత్తం తిరుగుతూ నిరసన జరుపుతున్న సమయంలో నేను అందుకునే సమయానికి మన సురేందర్ కొద్దిగా మూలుగుతున్నాడు. బాగా మొత్తం రక్తం ముద్దై మూలుగుతున్నాడు. ఆ మూలుగుతున్న సమయంలో నేను పోయి చూసేటప్పటికి మొత్తం శరీరం అంతా కాలింది, మొత్తం రక్తం ముద్దగా మారింది. బాడీ చాలా పెద్దది, యువకుడు, పొడుగట్టు మనిషి మూలుగుతుంటే సురేందర్ 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 అని చెప్పి నాకు ఆయన చూడలేక నాకు ఏడుపు వస్తే నా ఏడుపిన సురేందర్ ఒక మాట అన్నాడు, అన్నా నువ్వు ఏడవద్దే అని. నన్ను చూడలేడు, కళ్ళతో సహా అన్నీ కాలిపోయింది. అన్నా నువ్వు ఏడవద్దే. ఆ ఏడవద్దన్నప్పుడు నేను తమాయించుకొని సురేందర్ నీకేం కాదు నాన్న, నువ్వు ధైర్యంగా ఉండాలి అంటే అన్నా నేను ధైర్యంగానే ఉన్నా, కానీ ఈ స్థితిలో నేను ఉన్నాను కాబట్టి నేను బతకలేను. నేను బతకలేనందుకు బాధ అవుతలేదు కానీ వర్గీకరణ చూడక చనిపోతుందని బాధ అవుతుంది. బతకలేకపోతున్నందుకు నాకు బాధ లేదు, చనిపోతున్న విషయం తెలుస్తుంది కానీ వర్గీకరణ చూడలేక చనిపోతున్నందుకైతే నాకు బాధ ఉన్నదన్నా. కానీ ఉద్యమాన్ని మాత్రం మీరు ఏటి పరిస్థితిలో ముందుకు సాగించండి, జాతి వర్గీకరణ సాధించండి అన్న అదొక్కటి మాకు సాధన చెప్పి గంటలో అది ఆవేదనతో చేసుకున్న ఘటనగా ప్రభుత్వాలు చేసిన మోసం మీద తిరగబడ్డ ఆగ్రహం, ప్రభుత్వాలు చేసిన మోసం మీద తిరగబడ్డ ఆగ్రహం కాంజాని బిడ్డలు చచ్చిపోయారు. ఈ నేపథ్యంలో చెల్లె భారతి ఎస్సీ వర్గీకరణ మీద అఖిల పక్షం ఢిల్లీకి వెళ్తామని వెళ్ళకపోతే వర్గీకరణ చేయమని చెప్పి డిమాండ్ చేసి ఉద్యోగం జరుగుతున్న సమయంలో హైదరాబాద్లో మాదిగమైన సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా పనిచేసిన చెల్లె నినాదాలు ఇచ్చుకుంటూనే పోలీసుల తోపులాటలో కింద పడిచింది. ఆ సీన్ చూస్తే పిడికిలు బిగించి నినాదం ఇస్తుంది, ఇంకో 2 నిమిషాల్లో కింద పడి చచ్చిపోయింది. నా పిడికిలు బిగించి ఉంటుంది, నినాదాలు ఇస్తూనే ఉంటుంది, మనకి కింద పడిచాను. ఆ బిడ్డ కూడా తెలియదు ఇంకో క్షణంలో నేను చనిపోతాను, ఇంకో 2 నిమిషాల్లో నేను చనిపోతానని చెప్పి ఆ బిడ్డ కూడా. ఇక్కడ మనం రాజన్న తమ్ముడు చాలా విలువగల తమ్ముడు, చాలా గొప్ప తమ్ముడు. 2.5 దశాబ్దాల పాటు ఉద్యోగం పాల్గొన్నాడు. అనారోగ్యానికి గురై చావు బతుకుల మధ్య నుండి మనం బయటపడి కొద్దిగా ఆరోగ్యం కుదుటపడ్డ వెంటనే మనం ఉద్యోగం పాల్గొన్నాం. ఆ ఉద్యోగంలో పాల్గొని చివరికి మళ్ళా ఇక చనిపోయే పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు మన హాస్పిటల్ చేయాలి. ఆ తమ్ముడు మనకు దూరమే. ఇట్లా మనకు
వరంగల్లో చనిపోయిన 50 మనకు వీరన్న అటు కొంతమంది పూర్తి సమయం ఇచ్చింది చనిపోయారు. పోతులయ్య నిరక్షరాస్యుడు, అనంతపూర్ జిల్లా నిరక్షరాస్యుడు, ఆజానుభావులాగా పొడగొట్టు వ్యక్తి, ఎప్పుడు కన్ను వేసుకుంటాడు భుజం మీద. ఆయన ఎంత కమిట్మెంట్ అంటే తెలంగాణ సమాఖ్యాంధ్ర ఉద్యమాలు జరుగుతున్న రోజుల్లో మనం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని ఉద్యమం చేస్తున్న సమయంలో అక్కడ సమాఖ్యాంధ్ర వాదానికి ఎంఆర్పిఎస్ వాళ్ళు కొంతమంది కొట్టుకెళ్తున్న సమయంలో ఒకే ఒక్కడు నిలబడి ఉద్యమాన్ని ఉమ్మడి అనంతపురం జిల్లా అంతా తిరిగి కాపాడిన వ్యక్తి ఎవరంటే ఆ పోతులయ్య నిరక్షరాలు. ఆయన ఉద్యమం నిలబెట్టిన పెద్ద పెద్ద లీడర్లను పడుతున్న వాళ్ళు కొట్టుకెళ్ళారు. ఆ జిల్లా వాళ్ళు పెద్ద పెద్ద టాప్ లీడర్లను మొత్తం కొట్టుకెళ్ళిండు. పైనుంచి కింది వరకు పరిచయం ఉన్న వాళ్ళు కొట్టుకెళ్ళిండు. ఎంఆర్ఎస్ అంటే పలానోళ్లే అనబడుతున్న వాళ్ళు కొట్టుకెళ్ళిండు. కానీ నిరక్షరాస్యుడైన పోతులయ్య మొత్తం ఉమ్మడి అనంతపురం జిల్లా మొత్తం తిరిగి ఉద్యమాన్ని బలంగా తయారు చేసేడు. అక్కడ పెదాల ప్రకాశరావు మీరు చూడండి. పెదాల ప్రకాశరావు గారు ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖకు పెద్ద దిక్కు. ఆయన బిఎస్ఎన్ఎల్ ఒక ఉద్యోగి, ఆయన మధ్యలోనే రాజమండ్రి చేశారు. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా ఒక ఉద్యోగస్తుడు ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు ఏంటంటే ఇప్పుడు ఏ విభాగానికి ఆ విభాగం ఉన్నది, అయినప్పటికీ ఒక ఉద్యోగస్తుడే ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు అయితే ఒక పెద్దాల ప్రకాశరావు మాత్రమే ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు. అంటే అంత పెద్ద నుంచి పనిచేసేవారు. నాకంటే 10-12 ఏళ్ళు 15 ఏళ్ళు పెద్దవారు. ఆయనను ఒక ఫలానా కాలంపై పని చేయమంటే నేను పోను అనే మాట ఎప్పుడు చెప్పిందే విధంగా ఆయన పనిచేసేవారు. ఆ స్థాయిలో చాలా కమిట్మెంట్ లీడర్. నేను కాలు ఇరిగిన తర్వాత నేను విశాఖపట్నం వెళ్ళాను. విశాఖపట్నం అంటే హైదరాబాద్లో కొద్ది రోజులు ఉన్నాం, విజయవాడలో కొద్ది రోజులు ఉన్నాం. అంటే అంత దూరం నుంచి మనం వచ్చి చూడడానికి వస్తుండ్రు. మళ్ళీ నన్ను డ్రాప్ చేయడానికి వచ్చారు. నేను విశాఖపట్నంలో చెప్పాను, డ్రాప్ చేసి కూడా ఎయిర్పోర్ట్లో చెప్పాను, అన్న పలానా చోట మాడుగులో అంటే విశాఖ దూరం పలానా చోట మాడుగులో కొద్దిగా ఉద్యమంలో కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నది, మనోళ్ళకి చిన్న జాబ్స్ ఉన్నదన్న, అది సరిదిద్దడానికి వెళ్ళు అని చెప్పేశాను. నేను విమానాశ్రయం నేను ఢిల్లీకి వెళ్ళాను. తెల్లారి అక్కడికి వెళ్ళిండు, రాత్రిపూట వెళ్ళిండు, తెల్లారి మీటింగ్ పెట్టి చాలా పెద్ద వయసు. ఆ తెల్లారి మీటింగ్ పెడుతూ మీటింగ్ మాట్లాడుతూనే చనిపోయాడు. మీరు ఆ సీన్ చూడలేదు. అయిపోయింది. ఒక జాతి కోసం ఎలా కష్టపడతారో, ఎలా త్యాగాలు చేస్తారో ఇవన్నీ మన కన్నమూల సాక్షి. మళ్ళీ చెప్తున్నా, ఇవి ఊహించని కానీ ఇంత పెద్ద మూమెంట్లో ఆవేదనతో కూడిన, ఇక రాదేమో జరగదేమో అని చెప్పి ఆవేదనతో కూడిన మరణం ఒకటి మాత్రమే. ఇక్కడ తెలంగాణ రాదేమో అని ఆవేదనతో పెరిగిన ఆత్మహత్యలు 1000 దాటింది. కానీ సుదీర్ఘకాలం జరిగిన ఈ ఉద్యమంలో ఆవేదన అనేది ఒక్కసారి వచ్చింది, ఒక్క చనిపోయింది. కానీ మిగిలినంతా జాతి బిడ్డలు తన జాతి గెలుపు కోసం వాళ్ళ సమయం వెచ్చించే కాడ, శత్రువులు ఎదుర్కొనే కాడ, యుద్ధాన్ని ముందుకు నడిపించే కాడ తమ విలువైన ప్రాణాలు అర్పించిన చరిత్ర మన బిడ్డలకు. ఈ నేపథ్యంలోనే వాటి ఆశయ సాధనే మన కర్తవ్యం. ఎందరన్నది ఏంటిది?
సురేందర్ అన్నదేంటిది? మేము చనిపోతామనే విషయం నాకు తెలుసు. కానీ ఒకే ఒక బాధ, వర్గీకరణ చూడక చనిపోతున్నాను. కానీ వర్గీకరణ మాత్రం మీరు వదలొద్దు. ఆ వర్గీకరణ సాధిస్తే మన జాతి భవిష్యత్తు ఉంటుంది, అదొక్కటి మాత్రం మీరు చేయండి. అట్లాంటి బిడ్డల మరణాల వాళ్ళ త్యాగాలకు నిజమైన విలువనివ్వడం అంటే యుద్ధంలో గెలవడం. అదే ఆటుపోట్లు, గొడవలు, యుద్ధాలు, నిర్బంధాలు, జైళ్ళు, అవమానాలు ఎదుర్కోవడానికి కానీ సాధ్యమే. వాళ్ళ మరణాలు మనకి ఏం నేర్పినాయి? లక్ష్యం సాధించే వరకు విశ్రమించద్దని నేర్పింది. లక్ష్యం సాధించే వరకు రాజీ పడద్దని నేర్పింది. లక్ష్యం సాధించే వరకు పట్టుదల వదలద్దని నేర్పింది. లక్ష్యం సాధించే వరకు సహనం కోల్పోద్దని నేర్పింది. వాళ్ళ మరణాలు మనల్ని సరైన దిశగా నడిపించడానికి దారి. అంతిమంగా మనందరి శ్రమ, సమాజం యావత్తు మనకు అండదండలు. అంతిమంగా మనం గెలవడానికి కావాల్సిన ప్రక్రియలో ప్రధానంగా కేంద్రం తరఫున గౌరవ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు మన సభకు రావాలి. ఆ సభ నుంచి మనం ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో సుప్రీంకోర్టులో విచారణ జరగడం, ఆ విచారణకు కేంద్రం మనకు అండగా నిలబడడం, ఆ కేంద్రం అందరం అంచడం వల్ల అఫిడవిట్ ద్వారా సుప్రీంకోర్టులో విచారణ మనకు జరగడం, అంతిమంగా సుప్రీంకోర్టుకి మనకు అనుకూలంగా రావడం, జాతి బిడ్డల ఆకాంక్ష నెరవేరడానికి ఒక సుప్రీంకోర్టులో కనుక ఆ తీర్పు మనకు అనుకూలంగా రాకపోతే ఇప్పుడు ఎవరైనా మనకు అనుకూలంగా చేయడానికి అవకాశం లేదా అంటే ఎవరు మనకు అనుకూలంగా చేసేవారు కాదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మనందరూ ముందుంటుంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మన ముందుకు ఉన్నాయి. ఒకటి, రాష్ట్ర వ్యాప్తంగా మన బిడ్డలు వర్గీకరణ లక్ష్య సాధనలో భాగంగా మనం ఫిబ్రవరి 7న చెలో హైదరాబాద్ పిలుపునిచ్చారు. అందరూ తెలుసు. 1,00,000 డబ్బుల వేల గొంతులు అనే కార్యక్రమాన్ని పిలుపునిచ్చేసారు. దానికి కారణం ఆగస్టు 1న వచ్చిన సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిండో ఆ మాట్లాడిన మాటలకు అనుగుణంగా లేకపోవడం వల్ల, దానికి విరుద్ధంగా ఆయన ఆ కారణం కొనసాగడం వల్ల మనం పిలుపుని మార్చిన పరిస్థితి ఏర్పడింది. ఆయన మాట్లాడింది ఏంటిది? భారతదేశంలో అందరికంటే ముందు వర్గీకరణ అమలు చేస్తామన్నాడు, సంతోషం. అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నాడు. రెండోది, 3 ఆర్డినెన్స్ తీసుకొస్తామని అన్నాడు. కానీ మాల సామాజిక వర్గం పెంచడం వల్ల ఎస్సీ వర్గీకరణ లేకుండానే, గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండానే ఎప్పుడైతే వేలాది టీచర్ పోస్టులు భర్తీ చేశాడో వాళ్ళ ఒత్తిడి మేరకు మన బిడ్డలకు రావాల్సిన ఉద్యోగాలు రాలేదనే విషయం మనకు స్పష్టంగా ఉంటుంది. ఇంకా మౌనంగా ఉంటే ఇట్లాంటి రిక్రూట్మెంట్ బాగా చేస్తారని, ఇంకా మరిన్ని డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ జరగకముందే మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పి, త్వరగా వర్గీకరణ సాధించుకొని మన బిడ్డలకు ఫలితాలు అందించాలని చెప్పి మనం చెలో హైదరాబాద్ పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఎంఆర్పీఎస్ అనుబంధ విభాగాలు ఒకవైపు, నా జాతి తమ్ముళ్ళు చెల్లెలు కళాకారులు, నా జాతి తమ్ములైన చెల్లెలైన కళాకారులు ఒకవైపు, నా జాతి బిడ్డలకు అండగా నిలబడ్డ బీసీ చెల్లెలు కళాకారులు ఒకవైపు, తమ్ముడు కళాకారులు ఒకవైపు, అదే సమయంలో తమ్ముడు గద్దర్ లాంటి ఓసీ కళాకారుడు కూడా మనకు అండగా నిలబడడం వల్ల ఇక 1,00,000 డబ్బులు కాదు, లక్షల డబ్బులు రాబోతున్నాయనే సంకేతం ఆ వెళ్ళిపోయిన సందర్భాన్ని దృష్టి పెట్టుకొని, ఒకవేళ 1,00,000 డబ్బులు హైదరాబాద్కు వస్తే అది ఏ పరిస్థితిలో ఏ రూపం దాగుతుందో, 1,00,000 డబ్బులు పట్టుకొని మాదిగోళ్ళు హైదరాబాద్కు వస్తే హైదరాబాద్ నగరంలో ఎలాంటి పరిణామాలు ఉత్పన్నం అవుతాయని చెప్పి వాళ్ళు ఇచ్చిన ఇంటెలిజెన్స్ నివేదిక, ఇతరత్ర రాజకీయ నాయకులు మాట్లాడుతున్న దాని ప్రకారం వెంటనే షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ నివేదికను తీసుకోవడం, ఆ నివేదిక రాకముందే ముందుగా మనకు పర్మిషన్ నిరాకరించడం, ఆ నివేదిక వచ్చిన 24 గంటల్లో సబ్ కమిటీ ఆమోదించడం, వెంటనే మళ్ళీ క్యాబినెట్ ఆమోదించడం, శాసన మండలి శాసనం ఆమోదించడం,
ఇక చట్టం తీసుకురావడమే మిగిలిన విషయం అందరూ తెలిసిన విషయం. అయితే మనం ఒక వర్గీకరణ అనేది కేవలం మాదిగల భవిష్యత్తు నుంచే చూడకుండా దళితుల్లో ఉన్నప్పుడు అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా మనం చూడాలనుకున్నాం కదా. అటు మాదిగలకు ఏ విషయంలో అన్యాయం జరగకుండా చూడడం, మాదిగలతో పాటు దళితుల్లో ఏ కులానికి అన్యాయం జరగకుండా చూడడం, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్లాలనే ఆలోచనతో మనం ఉండడం వల్ల ఆ కమిషన్ నివేదికలో ఏ లోపాలు ఏమున్నాయో అవి ఉద్దేశపూర్వకంగా జరిగిన లోపాలే, కొంతమంది ప్రభావితం చేయడం వల్ల జరిగిన లోపాలే, అది ముఖ్యమంత్రి తెలిసిన లోపాలే, కొంతమందికి తెలిసిన లోపాలే, మాలలతో కుమ్మం కావడం ద్వారా జరిగిన లోపాలే. అవన్నీ కొద్దిగా మనం విశ్లేషించుకొని కొన్ని పొరపాట్లు ఉన్నాయి, ఆ సర్దిద్దుకొని ముందుకెళ్ళాలని చెప్పడం జరిగింది. అంటే కమిషన్ నివేదిక వర్గీకరణను ఒప్పుకున్నది, స్వాగతించారు. ఆ నివేదిక మీద ప్రభుత్వం వర్గీకరణకు అనుగుణంగా ముందుకొచ్చింది, స్వాగతించారు. కానీ ఆ నివేదికలోనూ ప్రభుత్వం ఆమోదించిన అంశాల్లోనూ లోపాలు ఉన్నాయి, సరిచేయండి అని అన్నాను. తప్పిపోతుంది, లోపాలు ఉన్నాయి, సరిచేయండి అని అన్నాను. ఆ లోపాలు సరి చేసుకోకపోతే మీరు ఏ 3 గ్రూపులు అయితే అన్నారో ఆ 3 గ్రూపుల్లో ప్రతి గ్రూప్కు ఒక అన్యాయం జరగడానికి దారితీసిందని చెప్పాము, విశ్లేషించాము. ఆ విశ్లేషించిన అంశాన్ని ప్రభుత్వం ముందు కూడా పెట్టడం జరిగింది. మీ సోదరులుగా ఆ విశ్లేషించిన అంశాలు ముఖ్యంగా మనకు వెంకటేష్ నేత గారు మనకు వివరించడం కూడా జరిగింది. నేను ఒక విషయం గుర్తు చేస్తున్నాను, మళ్ళీ చెప్తున్నా. ఎస్సీ వర్గీకరణను షమీ అఖ్తర్ కమిషన్ ఆమోదించడం అనేది స్వాగతించారు. సూత్రబద్ధంగా వర్గీకరణ సపోర్ట్ చేసింది, స్వాగతించారు. సూత్రబద్ధంగా ప్రభుత్వం కూడా దాన్ని అంగీకరించారు, స్వాగతించారు. కానీ దాన్ని అమలు చేసే సమయంలో కొన్ని లోపాలు సరి చేయమనుకున్నాం, తప్పట్లేదు. ఆ లోపాలు సరి చేయకపోతే 3 గ్రూపుల్లో కూడా అసంతృప్తికి దారితీసిందని చెప్పడం జరిగింది. అది ఆధారాలు మనకు ఉన్నాయి కాబట్టి చెప్పడం జరిగింది. చెప్పకపోతే ఏమవుతుంది, ఎక్కడో ఒక దిక్కు అసంతృప్తి, ఆవేదన అందరూ ఉండడానికి దారి. ఇంత సుదీర్ఘ పోరాటం చేసి చివరి ఘట్టంలో పరిష్కారమైన సమయానికి మళ్ళీ పరిష్కారం జరుగుతున్న సమయంలో కూడా ఆవేదన ఎందుకు ఉండాలి? అందరికీ ఎందుకు ఉండాలి ఆవేదన? పరిష్కారం జరగలేదంటే ఆవేదన ఉంటుంది. పరిష్కారం జరుగుతున్నప్పుడు కూడా ఎక్కడో ఒకరికి ఆవేదన ఎందుకు ఉండాలి? మీ అన్నగా ఒక విషయం చెప్తున్నాను. ఇవాళ మనం రిజర్వేషన్ అమలు చేసుకుంటున్నాం. ఇప్పుడు అమలు జరుగుతున్న రిజర్వేషన్లకు పునాదులు ఉడమడికల పడ్డాయి. ఇప్పుడు అమలు చేసుకుంటున్న రిజర్వేషన్లకు పునాదులు ఉడమడికల పడ్డాయి. 1932 సెప్టెంబర్ 24 1932 సెప్టెంబర్ 24 ఆనాడు గాంధీ అంబేద్కర్ మధ్యలో జరిగిన ఒప్పందమే ఉడమడిక ఎర్రవాడ జైలులో. ఒకే దళితుల భవిష్యత్తు కోసం జరిగిన అంశం మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దాంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో ఆధిపత్యం వహించిన వాళ్ళ ప్రయోజనాలకే పెద్దపీట ఇవ్వబడ్డారు. ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో ఆధిపత్యం వహించిన వర్గాల వాళ్ళ ప్రయోజనాలకే పెద్దపీట ఇవ్వబడ్డారు. వాళ్ళ మాటలకే విలువనే ఇవ్వబడ్డారు. ఈ విషయం మర్చిపోవాలి. వాళ్ళ మాటలు ఏంటి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించింది ఏంటి, వదులుకున్నది ఏంటి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించింది ఏంటి, వదులుకున్నది ఏంటి? సాధించింది కమ్యూనల్ అవార్డు, వదులుకున్నది కమ్యూనల్ అవార్డు. బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా సాధించింది కమ్యూనల్ అవార్డు. కమ్యూనల్ అవార్డు అనేది మన జాతి దళిత వర్గాల చేతుల్లో 2 ఓట్లు ఉండడానికి దారితీస్తుంది. మన ప్రతినిధిని మన ఓట్లే ఎన్నుకోవాలి. జనరల్ ప్రతినిధిలో ఎన్నుకునేటప్పుడు మన ఓటు కూడా ఉండాలి. మన దళిత ప్రతినిధిని రిజర్వేషన్ స్థానంలో దళితులే ఎన్నుకోవాలి. అప్పుడు నిజమైన దళిత లీడర్, దళితుల కోసం పాటుపడే లీడర్ మాత్రమే అక్కడ గెలవడం జరుగుతుంది. జనరల్లో నిలబడే వాళ్ళకు గెలవడానికి కూడా మనం ఓటు పాడాలన్నమాట. అంటే అక్కడ మన ప్రయోజనాలకు అనుగుణంగా మాట్లాడేటప్పుడు కూడా గెలవడం జరుగుతుంది. ఇది కమ్యూనల్ అవార్డు. వీళ్ళు స్వతంత్రంగా ముందుకెళ్తారు భవిష్యత్తులో అని చెప్పి గాంధీ దాన్ని అడ్డుకోవడం ద్వారా కమ్యూనల్ అవార్డు కోల్పోయినాం. కమ్యూనల్ అవార్డు కోల్పోవడమే ఉడమడిక ప్రధాన సారాంశం.
ఇప్పుడు రిజర్వేషన్ మాత్రమే కానీ స్వేచ్ఛతో కూడిన చట్టసభలో మన వాయిస్ కనిపిస్తుందా? లేదు. ఎందుకు? మనం కూడా ఇతర వర్గాల ఓట్ల మీద ఆధారపడాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వస్తుంది మనం. కాబట్టి ఏమైంది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒప్పందం మీద సంతకం పెట్టిన రోజు ఏమన్నాడు? రవి ఏమన్నాడు? ఒప్పందం సంతకం పెట్టిన రోజు ఏమన్నాడు మీకు చెప్పండి. కొబ్బరి ఏమన్నాడు? కేవలం ఈ ఒప్పందం ద్వారా గాంధీ నాకు చిప్ప చేతికి ఇచ్చాడు, ఆ కొబ్బరిలో ఉండే ఆ చిప్పలో లోపల ఉండబడే కొబ్బరి తీసుకున్నాడు అన్నాడు. చిప్ప నా చేతికి ఇచ్చాడు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒప్పందం కుదిరిన రోజు ఆవేదన ఉండదు కదా. ఒప్పందం కుదిరిన రోజు ఆవేదన కదా. మీరు గమనించండి, ఆ ఒప్పందాన్ని నిరసిస్తూ అంబేద్కర్ గాంధీ మధ్య జరిగిన ఒప్పందాన్ని నిరసిస్తూ ప్రతి సెప్టెంబర్ 24వ తారీఖు నాడు దేశంలో అక్కడక్కడ దళిత సంఘాలు మేము స్వేచ్ఛను స్వతంత్రాన్ని కోల్పోయినాం అని చెప్పి దానికి నిరసన చేస్తున్నారు కదా ఇప్పటికీ. అంటే ఆ ఒప్పందాల్లో ఏం కోల్పోయినామో ఆ కోల్పోయిన దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఇప్పటికీ నిరసన వ్యక్తం చేస్తున్నారు కదా. అంటే సంతకం పెట్టిన రోజు నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు ఆ నిరసన ఉన్నది కదా. అంటే ఒక హక్కు సాధించే సమయంలో కొన్ని కోల్పోయినామా లేదా నంబర్ 1. అది చరిత్ర మీకు తెలుసు, మనం పుస్తకాలు చదువుకున్నాం. కానీ మన కళ్ళ ముందు కూడా జరిగింది తెలంగాణ ఉద్యోగం. అది పుస్తకాలు చదువుకుంటున్నాం, మన కళ్ళ ముందు కూడా జరిగింది. హైదరాబాద్ రాష్ట్రం అనే తెలంగాణ ఆంధ్రలో విలీనమయ్యేటప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయానికి కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడారు. హైదరాబాద్ ఆంధ్రలో విలీనమయ్యే సమయానికి భౌగోళికంగా ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో, ఎన్ని జిల్లాలు, ఎన్ని మండలాలు, ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీ నుంచి తెలంగాణ ఏర్పడే సమయానికి 1 ఇంచు కూడా కోల్పోవద్దని చెప్పేసేవాడు. 1 ఇంచు భూమి కూడా ఆనాడు విలీనమయ్యే సమయానికి ఎంత ఉన్నామో, ఎంత భూభాగం ఉన్నదో ఇప్పుడు మనం తెలంగాణ సాధించే సమయానికి అంతే భూభాగం రావాలి, 1 ఇంచు కూడా కోల్పోమని చెప్పేశాడు. 56 కంటే పూర్వం, ఏది ఒప్పందం కంటే పూర్వం 56 కంటే ముందు తెలంగాణ ప్రాంతం ఎక్కడ ఎంత ఉన్నదో గంతే ఉంటుంది, 1 ఇంచు కూడా పోకూడదు అని చెప్పాము. కానీ తెలంగాణ వస్తున్న సమయంలో మన ఆధిపత్య వర్గం సీమాంధ్ర భూస్వామ్య వర్గాన్ని, కాబట్టి తెలంగాణ ఇవ్వడానికి ఒప్పుకుంటూ కూడా వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించుకున్నారు. ఆ భవిష్యత్తు గురించి ఆలోచించుకొని పోలవరం ప్రాజెక్టు ఆంధ్రలో భవిష్యత్తు నిర్మాణం జరగాలంటే భద్రాచలం పరిధిలో ఉండబడే 200 మండలాలు, 200 గ్రామాల సంవత్సరం 7 మండలాలు, ఆ మండలాలను కలుపుకోకపోతే ఎప్పుడు పోలవరం కట్టడానికి ఆపుతారని చెప్పి ఆ పోలవరాన్ని నిర్మించుకోవడం కోసం 200 గ్రామ పంచాయతీలను 7 మండలాలను అడ్డుకోరుకున్నారు. 200 గ్రామ పంచాయతీలు 7 మండలాలను కోరుకున్నారు. ఆ కోరుకున్న సమయంలో బలైంది ఆ 200 గ్రామ పరిధిలో, ఆ గూడాల పరిధిలో, 7 మండలాల పరిధిలో 95% ఎవరు, 99% ఎవరు ఆదివాసీ బిడ్డలు. అక్కడ పరిపాలించేటోళ్ళు ఉన్నత వర్గాలే, ఈడ పరిపాలించేటోళ్ళు ఉన్నత వర్గాలే, ఆడ పరిపాలించేటోళ్ళు ఎవరు? ఈ 10 ఏళ్ళు ఎవరు పరిపాలిస్తున్నారు? ఆడ 2 వర్గాలు. ఈడ పరిపాలిస్తున్నది ఎవరు? ఈడ 2 వర్గాలు. కానీ పరిపాలించే వాళ్ళు ఉన్నత వర్గాలు బాగానే ఉన్నారు, కానీ బలైంది ఎవరు? ఆదివాసీ అనేసి మనం మర్చిపోతాం. 200 గూడాలకు సంబంధించిన ఆదివాసులు పనిచేశారు. సాధించుకొని పరిపాలించే వాళ్ళకు గొప్ప అనిపిస్తుంది, కానీ పోలవరం ఆ పోలవరం ప్రాజెక్టు కింద 200 గ్రామాలు మునిగిపోయినాయి కదా. ఆ మునిగిపోయిన 200 గ్రామాలకు సంబంధించిన ఆదివాసీ బిడ్డలు చెట్టుకొకరు పుట్టకొకరు వాళ్ళు ఎక్కడ లేదు కూడా. వాళ్ళు ఎంత ఆవేదనతో ఉంటారు అంటే ఒక సమస్య పరిష్కారమయ్యే దశలో అప్రమత్తంగా లేకపోతే, దృఢంగా లేకపోతే పూనా ఉడంబడిక రోజే అంబేద్కర్ నిరసన వ్యక్తం చేశారు. ఆవేదనను ఇప్పటికీ ఆవేదన కొనసాగుతుంది.
అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో కూడా మనం అప్పటిగా దృఢంగా లేకపోతే 200 గ్రామాల ప్రజల్ని లక్షలాది ప్రజల్ని పోలవరం ఉంచడం జరిగింది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరగబోయే సమయంలో ఇప్పుడు కనుక అప్రమత్తంగా దృఢంగా లేకపోతే రాబోయే 100 తరాలు ఎవరైనా బాధపడితే దానికి మనమంతా ఇప్పుడు మనం ఏమంటున్నాం? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒప్పందాన్ని గుర్తు చేస్తున్నామా లేదా? ఆనాటి కాలం అంబేద్కర్ కాలం. మరి నిరసన వ్యక్తం చేస్తున్నామా లేదా? ఆయనే వ్యక్తం చేసిందా లేదా? ఇప్పుడు ఎంత కావాలనుకున్నా కూడా పోలవరం కింద 200 గ్రామాలు పోతున్నప్పుడు కేసీఆర్ మౌనం ఉన్నాడా లేదా? కేసీఆర్ మౌనం ఉన్నాడా లేదా? ఆ 200 గ్రామాలు పోవడానికి కాదు కాదా? ఎంతో కొంత ఆదివాసీ ప్రజల దృష్టిలో దోషి ఆయనే కదా. కానీ ఆ సమయంలో ఆదివాసుల అరణ్య రోధన అనే పేరుతో భద్రాచలం నుంచి ఒకటి వరకు ఆదివాసుల పక్షాన్ని మాత్రమే ఇప్పుడు మన కళ్ళ ముందు మన ఉద్యమం లక్ష్యమైన వర్గీకరణ పరిష్కారం జరుగుతున్న సమయంలో మరి 59 కులాల్లో వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా జరిగిన అన్యాయానికి అనుగుణంగా ఉన్న జనాభాకు అనుగుణంగా సమస్య పరిష్కారం జరిగితే మీకు సంతోషం, నాకు సంతోషం. కానీ ఈ సమస్య పరిష్కారం జరుగుతున్న సమయంలో మన ఎవరైతే ఆధిపత్య వైద్యుల్లో వాళ్ళ ప్రయోజనాలు నెరవేరే విధంగా మరలుతున్న అంబేద్కర్ కాలంలో ఉన్నత వర్గాల ప్రయోజనాలు పెద్దపీట వేయడమే పోలవరం పడిన సాధన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో సీమాంధ్ర వాళ్ళ పలుపడి తలకే 200 గ్రామాలు వదులుకోవాల్సి వచ్చేసింది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరగబోయే సమయంలో కూడా ఈ వర్గీకరణ వ్యతిరేక శక్తుల ప్రభావానికి లోనయ్యే విధంగానే వాళ్లకు నష్టం జరగకుండా మరింత పెద్దపీట వేయడం కోసమే ఇట్లాంటి ప్రయత్నాలు జరిగినాయని చెప్పి కమిషన్ నివేదికలు లోపాలు అందబోతున్నప్పుడు ఆ లోపాలు సందేశం ముందుకెళ్ళాలని చెప్పి మనం లోపాలు సందేశం ముందుకెళ్ళాలని అంటున్నాం. లోపాలు లేవా లేవని చెప్పాలని ముఖ్యమంత్రిని ఉన్నాయా సరి చేసుకోమంటున్నారు. లోపాలు ఐడెంటిఫై చేస్తాం కదా. సింపుల్ విషయం ఎవరు అన్నా కావాలనుకున్నా అన్న చెప్పిందని పెద్దగా విశ్లేషించా, అన్న చెప్పిందని పెద్దగా విశ్లేషించా. 3 ముక్కలు చెప్తా. అవును 59 కులాలు ఉన్నాయి. 59 కులాల్లో అత్యంత పెద్ద జనాభా కులాలు 2 కదా. అత్యంత పెద్ద జనాభా కులాలు 2 కదా. మిగతా 50 కులాల జనాభా ఒక 4,70,000 దాకా వచ్చింది. మిగిలిన జనాభా ఒక 4,50,000 దాకా వచ్చింది అనుకున్నా. టోటల్ జనాభా 2011 జనాభాను పరిగణలోకి తీసుకుంటేనే నేను మాట్లాడుతున్నా. ఎక్కువ ఉన్నదాన్ని నువ్వు అవ్వచ్చు, నేను అవచ్చు, ఎవరైనా అవ్వచ్చు, పక్కన పెడదాం. ఉన్నదాన్ని మనం పరిగణలోకి తీసుకుందాం. అవును 1% రిజర్వేషన్ ఇవ్వాలంటే 52 లక్షలున్న దళితులకు, ఆ దళితులు ఎవరికైనా 1% ఇవ్వాలంటే అది 10 కులాలు కలిపి ఇచ్చినా, 5 కులాలు కలిపి ఇచ్చినా, 4 కులాలు కలిపి ఇచ్చినా, 25 కులాలు కల్పించినా కూడా 1% ఇవ్వాలంటే 3,47,000 మంది ఉండాలి. 1%. ఓకే, మీ అన్నగా చెప్తున్నా 3,47,000 మంది ఒకటి ఇవ్వాలనుకుంటే ముందు 4,50,000 జనాభా గల దళితుల సంగతి అట్లా పెడతాం. 2 కులాలు కదా మేజర్గా, 2 కులాలే కదా. మరి ఈ 2 కులాల్లో 32.5 లక్షలు మాదిగలు, 15 లక్షలు మాల అయ్యేవారు. మీరు గమనించండి, మాల అయ్యేవారు ఒకే సంఖ్యలో ఉంటారు. మాల అయ్యేవారు 2 కులాల సంఖ్య 15 లక్షలు. కేవలం సింగిల్ కాస్ట్ మాదిగలో 3,50,000. అవును అదే అనుకుందాం. ఒకవేళ 15 లక్షలు ఉన్నవాడు మాల అయ్యేవాళ్ళు కలిపి 15 లక్షల వాళ్ళకు 5% ఇస్తే 5% ఇస్తే 3 లక్షలకు 1% ఇచ్చినట్టే కదా. 3 లక్షలకు 1% ఇస్తే 5 లక్షలు 15 అయినాయి కదా. 5% 15 లక్షలు అయినాయి కదా. మరి 15 లక్షల వాళ్ళకి 5% ఇవ్వడం కరెక్ట్ అయినప్పుడు 30 లక్షల ఉన్న వాళ్ళకి 10% ఇవ్వడం కరెక్టే కదా. మరి 15 అదనంగా 2 లక్షల సింగిల్ క్యాస్ట్ మన అక్కడ ఒకటి వస్తుంది కదా. నేను అదే రఫ్గా అందరికి అర్థం కావడం కోసమే 15 లక్షల వాళ్ళకు 5% ఇవ్వడం కరెక్ట్ అవుతే 32 లక్షల మాదిగలకు 11% ఇవ్వడం కరెక్ట్ అని మాత్రం ఏ సాధారణ వాళ్ళని అడిగినప్పుడు ఇది లెక్క చెప్తాం.
అది వదిలిపెడతాం. రెండో విషయం, 3 గ్రూపుల్లో 3 అసంతృప్తులు ఉన్నాయి. 3 గ్రూపుల్లో 3 అసంతృప్తులు ఉన్నాయి. ఈ అసంతృప్తులు పెరగడానికి కారణం, న్యాయబద్ధంగా పరిష్కారం చూపెట్టకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీలో మాలల మేధావులు, మాల రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు రేవంత్ రెడ్డి గారి సర్కారు మీద తీసుకొచ్చిన ఒత్తిడి ధరకి వాళ్ళు చెప్పి చేతుల్లో కమిషన్ నివేదికను పెట్టారు. మీరు ఎట్లా రాయాలని చెప్పి వర్గీకరణ జరగాలి, కానీ మీకు నష్టం జరగకుండా, మీకు పెద్దపీట వేసుకునే విధంగా ఉండాలి. దీన్ని ఎవరు అర్థం చేసుకోకుండా చేసుకోండి. మళ్ళీ అంత ఈజీగా అర్థం కావాలి. మళ్ళీ ఎవరికి వర్గీకరణ జరిగినట్టుగానే ఉండాలి, కానీ మీ ప్రయోజనాలు పెద్ద పీసు వేసుకోవడానికి సాధ్యం. ఇది వాళ్ళు లైన్ చేశారు. ఆ లైన్ ప్రకారంగానే ఇక్కడ జరిగింది. సో మీ అన్నగా మొదటి గ్రూప్లో 2 లోపాలు, మొదటి గ్రూప్లో 1 లోపం. మొదటి గ్రూప్ ఉద్దేశం ఏంటిది? మొదటి గ్రూప్ని ఎట్లా పోల్చిండ్రు? అత్యంత వెనుకబడ్డ వాళ్ళని పేర్కొచ్చారు. మూడో గ్రూప్ ఎట్లా పోల్చిండ్రు? అత్యంత డెవలప్ అయిన గ్రూప్ అని పేర్కొచ్చారు. సింపుల్ విషయం. అత్యంత వెనుకబడ్డ వాళ్ళని పేర్కొచ్చారు మొదటి గ్రూప్. మూడో గ్రూప్ ను అత్యంత డెవలప్ అయిన గ్రూప్ లో పోల్చారు. ఓకే, అత్యంత వెనుకబడ్డారని చెప్పి ఒక గ్రూప్ తయారు చేసినప్పుడు ఆ అత్యంత వెనుకబడ్డ గ్రూప్ లో అత్యంత డెవలప్ అయిన మానవర్గం సంతత్వాన్ని ఎందుకు తీసుకొచ్చింది? మరి ఇక్కడ అంటే అత్యంత వెనుకబడ్డ వాళ్ళ దగ్గర కూడా ఇద్దరు మనల్ని పంపితే ఇవి వాళ్ళే దోసుకోవచ్చు అని చెప్పి, అంటే 1% కేటాయించినట్టు చేయాలి, అవి మనం తీసుకోవాలి. 1% కేటాయించినట్టే కేటాయించాలి, కానీ అవి మనమే తీసుకోవాలి. అందువల్ల మాల సామాజిక వర్గం సి గ్రూపులో ఉండాల్సిన వాళ్ళను ఇక్కడ గద్దర్ కులాన్ని, మన్యవాళ్ళను, పంబాల కులాన్ని, గంట చక్రపాణి, ఇప్పుడు ఏదైతే శ్రీధర్ ఉన్నాడో సుధీర్ కమిషనర్ సుధీర్ బాబు ఆయన కొట్టే పొమ్మది ఎప్పుడో ఎంపిక. పంబాల కులం వాళ్ళు 1000 మంది లేరు, 300 మంది పైగా ఉద్యోగస్తులు కింద నుంచి పై వరకు ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టడం జరిగింది. అంటే 10 జింకలు వేసి 2 పునరులు పంపారు. ఆ ఊళ్ళో 10 జింకలు వేసి 2 పంపేశారు. ఇది చూస్తే ఎవరికి అర్థం కాదు, కానీ సూక్ష్మంగా చూసాం కాబట్టినే అత్యంత వెనుకబడ్డలోకి డెవలప్మెంట్ ప్లాన్ ఎందుకు పంపించడం అనుకున్నాం. సమాధానం చెప్పాల్సింది గవర్నమెంటే కదా. రెండో విషయం, అది సరి చేసుకోవాలా పోతా. మూడోది, బి గ్రూప్ అంటే మనం రెండో గ్రూప్. బి గ్రూప్ అంటే రెండో గ్రూప్. సింపుల్ గా చెప్తున్నా, అన్న 1,70,000, 3,54,000, 3,63,800 చిల్లర ఈ లెక్క చెప్పాడు. నేను సింపుల్ గా చెప్తున్నా, అన్న గ్రూప్ 1 ఆఫీసర్ కాబట్టి అట్లా చెప్పాడు. నేను 10th బ్యాచ్ కాబట్టి అట్లనే చెప్తాను. విషయం చెప్తున్నా, అంటే సాధారణ ప్రజలకు దాని భాష చెప్తున్నాను. ఇగో మొట్టమొదటి గ్రూప్కి ఇవ్వడానికి 1 లక్ష తీసుకున్నారు వెనుకబడ్డోళ్ళని. అంటే 1,00,000 జనాలు ఉంటే చాలు, వెనుకబడ్డోళ్ళకు 1%. బాగా డెవలప్ అయిన వాళ్ళకు 3 లక్షలు. డెవలప్ అయిన వాళ్ళు మాలలు అనుకున్నాం, మాలల డెవలప్ అయిన వాళ్ళు కాబట్టి 3 లక్షలకు 1% ఇచ్చేశారు. అవును, అత్యంత వెనుకబడ్డ వాళ్ళకు 1,00,000 ఉంటే చాలు 1%. బాగా డెవలప్ అయిన వాళ్ళకు 3 లక్షలు ఉంటే 1%. మరి మధ్యలో 1, 3 మధ్య ఏముంటుంది చెప్పండి? 1, 3 మధ్య ఏముంటుంది? మరి నా బ్యాచ్ అయినా కాదు. ఓకే, నేను ఇప్పుడు లెక్క చేసుకుంటా కానీ నా 10th రోజు లెక్కలే చేయలేనా ఉన్నమాట. నేను చెప్పేవాడిని. మేము దాదాపు అన్నతోటి ప్రయాణించేటటువంటి సమయంలో వృద్ధిమన్న, నేను, ఒక 4 ప్రొఫెసర్లు, దాంట్లో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్స్, మ్యాథమెటిక్స్ లెక్చరర్లు. ఈ లెక్కలు మాకు ఎవ్వరికి బుర్ర బద్దలైంది. మార్నింగ్ 11 గంటలకు కూర్చుంటే ఉదయం 4:30 వరకు చర్చ. మేమేమో పెన్నులు, పేపర్లు, మొబైల్లో ఆ క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా, నథింగ్ డూయింగ్, జస్ట్ మైండ్ లో మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఏ గ్రూప్ లో ఎంత
ఉదాహరణకు మనం పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన అది జరుగుతున్నప్పుడు కటం మార్క్స్ గురించి మనం పోరాటం చేశాం ఇక్కడ. ఓకే, ఓపెన్ కోటా ఎంత? 80. బీసీ కటం మార్క్స్ 70, ఎస్సీ ఎస్టీ కటం మార్క్స్ 60. అంతేనా? కేసీఆర్ ఏం చేసిండు? ఓసీ కటం మార్క్స్ 20 తగ్గించి 60 తీసుకొచ్చేసారు. 70 నుంచి వీళ్ళది 60 చేశారు. ఎవరి? బీసీ 10 తగ్గించారు. కానీ ఎస్సీ ఎస్టీ మనం అర్థాన్ని పెట్టేశారు. అప్పుడు మనం ఎదురు తిరిగాం. కాబట్టి మన ఎస్సీ ఎస్టీలు కూడా 20% తగ్గాయి. 20% అది కటం మార్క్స్ తగ్గించే విధంగా ప్రయత్నం చేశాం. బీసీలు కూడా 20 తగ్గించారు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు ఓపెన్ కోటా 80 అంటే మానవులు అనుకున్నాం, బీసీ కోటా మనది అనుకున్నాం, ఎస్సీ కోటా మన అందరికంటే కులాలు ఎంతమంది కులాలు అనుకున్నాం. ఇప్పుడు ఓపెన్ కోటాను మించి మన బీసీలకి ఎట్లా కటం మార్క్స్ పెడతారు? 80 మార్కులు బీసీ కటం మార్క్స్, బీసీది 60 మార్క్స్, 70 మార్కులు. మనకు ఉండాల్సిన ఎంత? సెంట్రల్ ఉండాలి కదా. కానీ ఓసీ కటం మార్క్స్, ఓపెన్ కోట కటం మార్క్స్ 80 అవుతే మనకు 90 పెట్టినంత బీసీలకు. అంటే మన జనసంఖ్య పెంచి రిజర్వేషన్ శాతాన్ని తగ్గించడానికి కదా కుట్ర జరిగింది. అంటే ఇక్కడ బీసీలకు నష్టమైన ఇక్కడ వేరు చేసి ఒక గ్రూప్ 1% ఇవ్వడానికో ఎంతో ఇవ్వడానికో వాళ్ళు చేయాల్సిందే మనం ఒప్పుకోవాల్సిందే. అంతేనా? మరి ఆ లెక్క ప్రకారం సిలో కూడా మరి ఉపకులాలు లేవా? ఆ లెక్క కూడా సిలో లేవా? ఉన్నాయి కదా. కానీ ఏం చేసిందంటే మాదిగలతో వెనుకబడ్డ దళిత కులాలని ఉండకుండా చేసి కొన్ని కులాలను తీసుకెళ్లి పక్కకు పెట్టేశారు. అందులో 1,10,000 ఉండబడే మృగదంగాల్ని ఇంకా చిన్న చిన్న కులాలని ఒక 15 చేర్చి, ఒక 14 చేర్చి 15 కులాలు చేర్చి 1% ఇచ్చేశారు. ఇక్కడ మీరు దృష్టి తీసుకొచ్చేదంటే అంతకుముందున్న బి గ్రూపులోనే ఇప్పుడు వన్ గ్రూప్ పోవడానికి ఎన్ని కులాలు అవుతున్నాయో అన్ని కులాల జనాభా 1,40,000. ఇప్పుడు 1,40,000 ఎవరి నుండి తీసినట్టు? మాదిగ గ్రూప్ నుండి తీసి సపరేట్ ఇచ్చినట్టు. 1,40,000 ఇప్పుడు మొదటి గ్రూప్కు 1,71,000 ఉన్నాయి. ఆ 71,000లో 29,000 మన్నే, ఓ 1,300 చిల్లర పంబాల, ఇవి పోతే 1,40,000 ఎవరి? అంతకుముందున్న బి గ్రూపే తీసేశారు. అంటే 1% గ్రూప్ ఏర్పడాలంటే మాదిగ నుంచి తీసేశారు. వీళ్ళు కలిపి వీళ్ళ పర్సెంటేజ్ జరుగుతుంది అనేది. ఇక్కడ 1,40,000 మందిని మాదిగ నుంచి తీశారు. కానీ సి గ్రూపులో మాదలు కానీ 2,40,000 మంది అదనంగా కలుపుకున్నారు. మన దగ్గర నుంచోమో 1,40,000 తీసి గ్రూప్ ఏర్పాటు చేశారు. కానీ అక్కడ మాత్రం మానలో 15,27,000 ఉన్నాయి అనుకుందాం. మానలో 15,27,000 అయితే అంతిమంగా మరి మాల గ్రూప్ ఎంత వచ్చినాయి? మాల గ్రూప్ ఎంత వచ్చినాయంటే 15,27,143 మంది మాలలు. మొత్తం 25 కులాలు కలుపుకొని అదనంగా 17,70,632. అంటే మాలలు కాకుండా అదనంగా ఎంత కలిపిందంటే 2,44,000 మంది కలుపుకున్నారు. మన దగ్గర నుంచి తీసింది ఎంత? 1,40,000. 1,40,000 మన నుంచి తీసి గ్రూప్ ఇచ్చేశారు. మన దగ్గర కలుపుకుండా చేసి అక్కడ మాత్రం మాలలు కానీ 2,40,000 కలుపుకొని వాళ్ళు అబ్బాయి పెట్టుకొని అయితే చేసుకున్నారు. అంటే అర్థమైంది, ఇక్కడ బి గ్రూప్ ప్రాతినిధ్యం పెరగదని సి గ్రూప్ ప్రాతినిధ్యం మాత్రం పెంచి అక్కడ అందరిని పెట్టుకొని వాళ్ళని తోసుకోవాలని చెప్పి మన కుట్ర చేస్తున్న విషయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా, అసలు ఏబిసి కానీ ఆగడానికి కారణం ఇది డి ఎందుకు రాలే? ఏబిసి ఎందుకు కావాలి? బి నుంచి ఏ చేసినప్పుడు సి నుంచి డి చేయాలి కదా. బి నుంచి ఏ చేశారు? మొత్తం ఎవరిని తీసుకొచ్చారు? మాదిగ నుంచే తీసుకొచ్చారు. మరి బి నుంచి ఏ చేసినప్పుడు సిలో ఉన్న కులాలను తీసుకెళ్ళి డి చేయాలి కదా. డి చేయాలంటే ఎంతమంది కావాలి? డి చేయాలంటే ఎంతమంది కావాలి? అంతకుముందున ఏబిసిడి గ్రూప్ లో 4 ఉన్నాయి. డి గ్రూప్ లో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. మరి వల్ల 1,10,000 మంది ఉన్న
రెండో జనాభా మహా 30,000 మంది పైగా ఉన్నారు. రెండో జనాభా 30,000 మంది పైగా ఉన్నారు. ఒలియా దాసరి, మాల దాసరి, అదే మిత్రహార్, వీళ్ళిద్దరు 5 కులాలు కలిస్తేనే 2 లక్షల దాకా అవుతుంది. ఇప్పుడు ఏమంటారు? మేము మాలతో కలిసి ఉండము అంటారు. ఎందుకంటారు? అతిపెద్ద జనాభా వల్ల మాదిగలే ఈ బ్యాచ్ తట్టుకోలేకపోయినారు. మేమే మరి మేమెట్లా తట్టుకుంటాం? 15 లక్షల మందితో మేము 2 లక్షల మంది, 15 లక్షల మందితోటి 32 లక్షల మంది మాదిగలు తట్టుకోలేకనే వర్గీకరణ కోరుకున్నాం. మరి 15 లక్షల మంది మానవులతో ఈ అత్యంత వెనుకబడ్డ ఆ మానవులు వెనుకబడ్డ వాళ్ళు మేము తట్టుకుంటామని చెప్పి ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాం. ఇట్లాంటప్పుడు మాదిగ కులాల నుంచి కొన్ని కులాలు వేరు చేసి చేసినప్పుడు నా మాల సోదరులను మొత్తున్న దాంట్లో నుంచి కూడా మెజార్టీ కులాల వర్గీకరణలో మాకు దీ గ్రూప్ వద్దు, దీ గ్రూప్ లో మానవులు పెట్టండి, మమ్మల్ని జీవం చెప్పి మాట్లాడుతున్నాం. మళ్ళీ చెప్తున్నా, మొదటి గ్రూప్ లో మోసం అత్యంత వెనుకబడ్డ కులాల్లోకి వీళ్ళని తీసుకొచ్చి పెట్టేశారు, డెవలప్ అయిన కులాలు. రెండో గ్రూప్ లో మోసం అత్యంత డెవలప్ అయిన కులం జనాభా కంటే అదనంగా జనాభా మనకు పెట్టి రిజర్వేషన్ కేటాయించారు. వాళ్ళకంటే జనసంఖ్యలో మన సంఖ్యను ఎక్కువ పెంచి రిజర్వేషన్ కేటాయించారు. మూడోది మోసం, మన నుంచి తీసేశారు, వాళ్ళ నుంచి అక్కడ కలుపుకున్నారు. ఆ కలుపుకున్న దాంట్లో 3 అతిపెద్ద జనాభా గల కనబడుతున్నారు. 4వ అతిపెద్ద జనాభా 1,10,000. దళితులు 4 కులాలే 1,00,000 దాటినోళ్ళు, 32 లక్షల చిల్లర మాదిగలు, 15 లక్షల చిల్లర మాలలు, 1,33,000 నేత కానీ, 1,10,000 పుడగ జంగం, 1,10,000 పుడగ జంగంకి ఇచ్చేశారు. కానీ 1,33,000 మంది వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అంటే దగ్గర పెట్టుకోవడం అంటే ఏంటంటే మాకు మార్గం దొరకతలేరు ఇక దోసుకోవాలంటే, మాకు మార్గం దొరికేటప్పుడు లేవు. మార్గం మా మనలో చిక్కలిగా ఏది మాకు సపరేట్ వాళ్ళు వేసుకున్నారు కదా, వాళ్ళు మాకు చిక్కలు. ఇక చిక్కే బ్యాచ్ మీరే కాబట్టి మీరు మా దగ్గర ఉండాల్సిందే. నిన్నటి వరకు దళితుల ఐక్యత గురించి మాట్లాడేందుకు ఇప్పుడు దళితుల ఐక్యత చెల్లదని తెలిపింది. మా నేతకాల వాళ్ళనే ఒకటే మనం చెప్తున్నాం. అంటే ఇప్పుడు అందరికీ చూడండి, వాళ్ళు వినాలని మారింది. దళితుల ఐక్యత పోయి ఏ ఐక్యత వచ్చింది? నేతకాన్ని మా ఒకటే అంటున్నాను. నిన్న వరకు అందరూ ఒకటే అన్నారు. అందరూ ఒకటే మాట ఎక్కడైతే చల్లకుండా పోయిందో మాల నేతకాన్ని ఒకటే మాట చల్లకుండా పోతుంది. కక్షలు వర్తిస్తుంది. ఆనాడు అంబేద్కర్ గాంధీ మధ్య జరిగిన ఒప్పందం జరిగిన కాలంలో ఎంతో కొంత అసంతృప్తి అసంతృప్తి పడుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న సమయంలో ఆదివాసుల అసంతృప్తి ఆవేదన మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. ఈ ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు జరుగుతుంది. 75 సంవత్సరాలుగా ఉమ్మడి రిజర్వేషన్ విధానంలో నష్టపోయిన వర్గాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి. ఈ వర్గీకరణ పరిష్కారం అయ్యే సమయంలో అందరికీ న్యాయం జరిగిందని ఆకాంక్ష లేకపోతే ఇంకో 20 ఏళ్లకు 30 ఏళ్లకు 50 ఏళ్లకు ఆ వర్గీకరణ జరిగే సమయానికి మాకు కూడా న్యాయం జరిగిన మాట అప్పుడు వస్తే ఈ ఒప్పందం చేసుకున్న సమయంలో వర్గీకరణ జరిగే సమయంలో మనలాంటి వాళ్ళు నిజాయితీ పాత్ర పోషించకపోతేనే ఆ పరిస్థితి ఉత్పన్నం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తు తరాలు ఎవరు బాధపడకుండా ఉండడం కోసమే అందరికీ న్యాయమైన వాళ్ళ దగ్గర ఉండాలని మనం కోరుకుంటున్నాం. ఇప్పుడు బాధ ఎవరు మాకు సమాధానం చెప్పాల్సి అసెంబ్లీ శాసన మండలి శాసనసభ ఆమోదించిన లోపాలు ఉన్నాయి. మీరు సరిచేయాలి. కమిషన్ ఇచ్చింది, దాన్ని ఏమాత్రం చూడకుండానే సబ్ కమిటీ ఆమోదించింది. సబ్ కమిటీ ఆమోదించింది, దాన్ని ఏమాత్రం చర్చ పెట్టకుండానే క్యాబినెట్ ఆమోదించింది. క్యాబినెట్ ఆమోదించిన దాన్ని ఏమాత్రం చర్చ ప్రధాన పెట్టకుండానే శాసనమండలి శాసనం ఆమోదించింది. దీంట్లో లోపాలు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకుంటూ వచ్చాం. నేను బయటనే చెప్తున్నామా, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి చెప్పామా లేదా? చెప్పాను. ఆ రోజు ప్రభుత్వాన్ని ఎందుకు డిమాండ్ చేయాలో చెప్పానండి, అకస్మాత్తుగా ఎందుకు గుర్తు వచ్చిందో చెప్పానండి. దానికి కారణం ఏంటంటే మనం సూటిగానే చెప్పాం, మనం సూటిగానే చెప్పేశాం. ఎప్పుడున్న మంత్రి మాదిగ వాడు మాదిగలకు ఇద్దరికి మంత్రి వర్గం చూడాలని మనం దగ్గర మాట్లాడుతున్నాం. అదే ఇప్పుడున్నైనా ఏ పేరుతో తిరుగుతున్నారో ఆయన అసలు ఈయనెవరు లెక్క చెప్పడానికి. ఈయన వాళ్ళ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, ఈయన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కాదు, నేను మాదిగ నమ్మట్లేదు. ఈయన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కాదు, నేను మాదిగ నమ్మట్లేదు. చెప్పాల్సి
సేరి ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద నాయకుడు, కడియం సారి ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద నాయకుడు, ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద నాయకుడు, ఎమ్మెల్యే మొదలుకొని రాష్ట్ర మంత్రి మొదలుకొని ఎమ్మెల్సీ వరకు ఎంపీ వరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎదిగినోడు కదా. ఆయన 83లో తెలుగుదేశం చేరిన కాల్చి ఇప్పుడు 2025 అంటే 42 సంవత్సరాలు లెక్క కరెక్టేనా? 42 సంవత్సరాలు. ఈ 42 సంవత్సరాలు ఎవరి పేరుతో ఎదిగిందో, ఎవరిని అడ్డం పెట్టుకొని ఎదిగిందో మాదిగలే. కానీ ఆయన సొంత కులం ఏదన్నా ఉంటే, ఆయన సొంత కులం ఏదంటే బైండ్ల. రాష్ట్రం మొత్తం మీద 2011 లెక్క ప్రకారం బైండ్ల కులం జనాభా 13,022. 13,022 బైండ్ల కులం జనాభా. కానీ 13,022 బైండ్ల కులం జనాభా నుంచి పుట్టిన ఆయన 40 ఏళ్ళు మాదిగల పేరులోనే బతికిండు. మాదిగల పేరులో ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం. ఇప్పుడు నేను 30 ఏళ్ళుగా కాంగ్రెస్ లో ఆందోళన చెవులు చూస్తున్నా, దామోదరం అంతకు వాళ్ళ నాన్నకున్నాడు కదా, అంతకు వాళ్ళ నాన్నకున్నాడు కదా. నేను అంటున్నా మావయ్య గారు అని అంటున్నా. నాకు అనుమానం వచ్చింది. నాకు అనుమానం వచ్చిందే. ఏమొచ్చింది? అనుమానం వచ్చింది. నా అనుమానాన్ని నివృత్తి చేయాల్సింది ఎవరు? ఇప్పుడు ఆయన కొంతమంది మోచి అంటారు. అసలు మోచి కూడా కాదని మోచోళ్ళకి అంటారు. మాది అనేది నమ్మట్లేదు ఎవరు. అది కొంతకాలం మోచి కాబట్టి ఈ రవిదాస్ మీటింగ్ పెట్టేవాడని కొంతమంది అనేవారు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే మోచి కూడా కాదు సమగర అంటారు. ఏమంటారు? సమగర అంటే మోచిలో కూడా సమగర. మనకు వరంగల్ నుంచి జనగాంలో డాక్టర్ రాజమౌళి నేను రాజమౌళి అడిగాను, అన్న నేను మోచి అంటే నమ్మట్లేదు, సమగర అంటే కూడా నాకు అర్థమవుతుంది అన్న. మాతో కూడా ఎక్కువ కలిసి నేను అంటాను. మరి మాదిగా వాడు మోచి అనే దానికి ఆ మోచిలో డౌట్ అవుతాను. నేను సమగర కాలం పిలిపిస్తే సమగరం డౌట్ పడతాను. మరి ఏందో ఆయన ఏదో తెలియదు. ఒకవేళ మోచి అనుకుంటే 14వ నంబర్లో మోచి కులాలు ఉంటాయి. చెమార్ అన్ననే ఉన్నది, మోచి ఉన్నది, ముచ్చి ఉన్నది, చెమార్ ఉన్నది, రవిదాస్ ఉన్నది, చెమార్ ఉన్నది, రోహిదాస్ ఉన్నది. ఇన్ని కులాల జనాభా 17,000. ఒకే దాంట్లో ఇన్ని కులాల జనాభా 17,000. ఈ ఇన్ని కులాల జనాభా 17,000 అవుతే ఒక 5 కులాలు వేసుకుందాం, 17,000 వేసుకుందాం అంటే దాదాపు 2,500 ఒక కులం వచ్చినట్టు. 2,500 కులానికి సంబంధించిన రాజనరసింహ 32 లక్షలు ఉన్న మానవ జనాభా 32 లక్షల మానవ జనాభా. ఆయన సీట్ అభిషేక్ మెంబర్ అయినా ఏ కులం పేరు అవుతాడు? ఆయన మంత్రి అయినా ఏ కోటలో వచ్చిండో, ఉప ముఖ్యమంత్రి అయినా ఏ కోటలో వచ్చిండో. మరి మాకే అంటే నేను కాదని డౌట్ వచ్చింది. కదా నేను అనుకున్నా. ఇప్పుడు చాలా మంది హైర్ సర్టిఫికేట్ ఇస్తాం మన బ్యాచ్, చాలా మంది హైర్ సర్టిఫికేట్ ఇస్తాం. ఆయన మాదిగా సర్టిఫికేట్ ఇస్తాం. వీళ్ళు మాదిగా హైర్ చెప్తాను కానీ నేను మాదిగా ఎందుకు చెప్తాను? ఈ డబ్బులతో తాగుతో బ్యాచ్ ఎప్పుడు మనం ఉంటుంది. అది అది గాంధీ కాలం ఉన్నది, అంబేద్కర్ కాలం ఉన్నది, యేసుక్రీస్తు కాలం ఉన్నది, ఈ ఎన్నికోట బ్యాచ్ పక్కకోట బ్యాచ్ ఎప్పుడు ఉంటుంది. నేను అడుగుతున్నది ఒకటే, మాదిగోడు ఎంత ఆఫీసర్లైన రాజకీయమైనా వాళ్ళకి తప్పు మీద అయితే ప్రేమ దావదు కానీ మా
200 మంది వచ్చారు. అన్న మేము ఆర్డీఓ సర్టిఫికేట్ ఇస్తున్నాడని చెప్పి మిత్రులు వారంటే ఆర్డీఓ సర్టిఫికేట్ మాకు దొరకలేదని చెప్పి మేము కూడా మాలను పెట్టుకున్నామే అన్నారు. మాలంటే మాకు ఈజీగా సర్టిఫికేట్ పెట్టుకున్నాడు. సరే మీరు 200 మంది హాల్లో ఉన్నారు కదా, నిజంగా చెప్పండి 100% ప్రమాణపూర్వకంగా మీరు మిగతాయి వాళ్ళేనా అన్న. అందరూ ప్రమాణపూర్వకంగా చెప్పేసారు, చేతులు తెచ్చాడు అన్న. పోనీ మీకు మిత్రాయ సర్టిఫికేట్ లేకుండా మాల సర్టిఫికేట్ ఎంత ఉంటుందో చెప్పాలా అన్న. 80% చెప్పేశారు. అంటే కుల సర్టిఫికేట్ ఈజీగానే మాకు నేను మనకు అర్థం అట్లనే ఆమోదం ఏదైనా తెచ్చుకుంటే ఆ పద్ధతిలో సర్టిఫికేట్ తెచ్చుకుంటే తెచ్చుకోవాలి, కానీ కులం మాత్రం మాది కదా. ఒకవేళ నేను మా ఊళ్ళో నా కుటుంబం చరిత్ర చెప్పాను, వాళ్ళ కుటుంబం చరిత్ర చెప్పాను. ఇగో నా పేరు మందకృష్ణ మాదిగా, ఆయన గ్రామంలో రాష్ట్రం. నా తండ్రి పేరు మంద చిన్నపౌలే, వాళ్ళ తండ్రి పేరు రాజరాజు, అంతే కదా. నా తాత పేరు అంటే మా అయ్య తండ్రి పేరు, ఆయన పేరు మందపౌలే. మరి రాజరాజు తండ్రి పేరు చెప్పాలి, ఎక్కడ పుట్టిందో చెప్పాలి. మా ఊరు మాత్రం మా తాత మా ఊళ్ళోనే పుట్టింది, ఎందుకంటే నిజాం కావచ్చు మా దగ్గర రికార్డు. ఓకే, మా తాత తండ్రి పేరు ముత్తాత అని అర్థమా. మా తాత తండ్రి పేరు మందపోతే, వీళ్ళ తాత తండ్రి పేరు ఎక్కడో చెప్పాలి, ఎవరు పుట్టిందో చెప్పాలి. మా ముత్తాత తండ్రి పేరు ఎల్లపోతే, ఆ ముత్తాత తండ్రి పేరు చెప్పాలి. ఆ 4 పేరు తండ్రి పేరు అందరూ తెలిసిపోయింది కదా. మా తాత పేరు తెలుసుకున్నా మా తాత పేరు చెప్పాలి. మా తాత శాంపేటలోనే పుట్టిండు. మా తాతలో తండ్రి పోతే శాంపేటలోనే పుట్టిండు. వీళ్ళ తాత తండ్రి ఎక్కడ పుట్టిందో చెప్పాలి. వాళ్ళ ముత్తాత తండ్రి ఎవరో చెప్పాలి, ఆయన ఎక్కడ పుట్టిందో చెప్పాలి. వాళ్ళేదే మన రాజకీయాలు చేసేది, వాళ్ళేది మన పెత్తనం చేసేది, వాళ్ళేది రాజకీయాలు చేసేది, వాళ్ళేది మన పెత్తనం చేసేది. అందుకనే నేనేం డిమాండ్ పెట్టున్నా, 2 మంత్రులు ఉంటే కనీసం మాకు విధానం ఉండాలి కదా అంటున్నా. నేను 2 ఉండాలంటే డౌట్ ఎప్పుడొచ్చింది, మనకు వచ్చేసింది. 2 ఉండాలంటే ఇంకో 2 ఉండాలంటే ఏంటంటే డౌట్ ఎప్పుడు వచ్చింది. ఆ డౌట్ లో పడ్డ వ్యక్తి తన మంత్రి పని ఉండాలంటే ఏం చేయాలనుకున్నప్పుడు ఇక ఏం లేకపోలేదు, వాళ్ళ తల్లిదండ్రులు కాలు పట్టుకునేది అని చెప్పి కాలు పట్టుకుని వస్తాం. అంతకు మనోడు ఎవరు వేడా చూడండి, సిగరెట్ పెట్టుకొని కాలు ఏమైనా పెట్టి ఆ వచ్చిన వాళ్ళందరూ కాళ్ళని పెడతారు దర్శనం లాగా. నిజం, అందరు తెలిసిన విషయం. మా అన్నోనే ఎవరైనా కాళ్ళని పెడతారు. ఎవరు వచ్చినా కాలు చూపే మనిషి మార్పుల కాలు పట్టుకునే కట్టకి వచ్చేసారు. కాళ్ళు పట్టుకున్నా వదిలేదు లేదు, కాళ్ళు ఖచ్చితంగా వర్గీకరణ మనం అనుకున్నట్టుగా జరగాల్సిందే. మంత్రివర్గంలో మాకు 2 ఉండాల్సిందే. ఏబిసి ఇప్పుడు రావాల్సిందే. అందరికీ న్యాయం జరగాల్సిందే. సంపూర్ణ న్యాయం మార్గాన్ని అందరికీ సాధించడమే, మార్గాలతో పాటు అందరికీ సాధించడమే ఆ అమరవీరుల చరిత్ర నివాళి. ఆ నివాళి అప్పుడు మనం